ఇప్పుడు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం వింటారు. మున్ను నడిచిన భాగవత శ్రవణమునందు మనము విదురుడు ధృతరాష్ట్ర గాంధారులను సద్గతి కొరకై గంగానదిని దాటించి అరణ్యమును వదిలి వారు దావాగ్నికి గురియగుటయు పిమ్మట విదురుడు ప్రభాస క్షేత్రమును చేరి అతడు తన భౌతిక దేహమును వదులుట వరకు వినియుంటిమి. ఇంకనూ ముందుకు ప్రయాణిద్దాం. గోరు చుట్టుపై రోకటి పోటన్నట్లు పెద్దతల్లి పెద్ద తండ్రులైన గాంధారి ధృతరాష్ట్రుల వియోగముతో కుములుచున్న ధర్మజునకు రాజ్యమున ఎందు చూచినను అశుభమైన వార్తలే వినబడదొడగెను. ఏది చూచినను అపశకునములే, ఏమి చేసినను ధర్మ విరుద్ధములే అడ్డు తగులుచూ వచ్చెను. వీటి మూలమున ఏదో తెలియని ఆవేదన, మరొకటి నూతనముగా ధర్మజుని హృదయమున రగులుకొనుచూ వచ్చెను. ధర్మజుని మోము కళాహీనమై విచారము తాండవమాడుట సోదరులు గమనించి ఒక దినము భీమ నకుల సహదేవులు ధర్మజుని చెంత చేరి ధర్మజుని విచారమునకు కారణము తెలుసుకొనగోరి చేతులు జోడించుకుని, రాజా, దినదినమునకు మీ తేజస్సు సన్నగిల్లుచున్నది. నిరంతరము మీరేదియో విచారమున మునిగి కృషించుచున్నట్లు కనిపించుచున్నది. దయచేసి మా వలన ఏమైనను పొరపాట్లు జరిగియుండినా తెలిపినచో అట్టి పొరపాట్లు రానీయక చూచుకొందము. లేక మరే విధమైన కారణము అయి ఉండినా తప్పక మా ప్రాణములైనను వడ్డి తమ సంతోషమునకు తోడ్పడగలము. తమ ఆజ్ఞకు బద్ధులమై సిద్ధముగా శిరస్సు వంచు ఇట్టి వీరాధి వీరులైన సోదరులను కలిగియుండియు తమరింత విచారించుట తగదు. కారణమును తెలిపి కర్తవ్యమునకు అనుజ్ఞ దయచేయుడని ప్రార్థించిరి. అందులకు ధర్మజుడు, సోదరులారా, నేనేమని వచింతును? నాకు ఎక్కడ చూచినను అశుభములే కనిపించుచున్నవి. గృహములు మొదలుకొని మహనీయుల ఋషుల ఆశ్రమముల వరకు ప్రతి దృశ్యము శ్రీహీనములై ఆనందరహితములై కనిపించుచున్నవి. ఇవి నాలోని మనోవికల్పములనే ఎంతయో ధైర్యముతో వాటిని నిగ్రహించినను అవి పట్టువడక ప్రయత్నమునకు చిక్కక నన్ను మరింత కట్టివేయుచున్నవి. వాటికి తగినట్లు కొన్ని ధర్మ విరుద్ధమైన దృశ్యములు కూడాను చూచితిని. చూచుటయే కాక మన న్యాయస్థానమునకు కూడాను ఎన్నియో వినరాని కనరాని అన్యాయ అక్రమ అనాచారపు తగాదాలు విచారణకు వచ్చినట్లు కూడాను వింటిని. కొన్ని మరింత విచిత్రపు దృశ్యములను చూచితిని. నిన్నటి సాయంత్రము విహారార్థమై వెళ్లి వచ్చుచుండగా ఒక ఆవు ఈనిన దృశ్యమును చూచితిని. అది నన్ను మరింత కలత పెట్టినది. ఈనిన కొంతసేపటికి దూడ ఆవుతో పాలు త్రాగుట సహజముగానే అట్లు జరుగక ఆవే దూడతో పాలు త్రాగుట చూచితిని. తిరిగి మన రాజవీధిని వచ్చుచుండగా కొందరు స్త్రీలు విచ్చలవిడిగా బజారున తిరుగుచుండుట చూచితిని. పోని నన్ను చూచి అయినను లోనికి వెళ్ళుదురేమో అని తలంచితిని.
కాని అట్లు కూడా జరగలేదు. నా భయము కూడాను వారికి లేక దారి తప్పక మగవారులతో స్వేచ్ఛగా మాట్లాడుట కన్నులారా చూచితిని. అటులనే మరికొంత దూరము నా నడక సాగించితిని. మన రాజభవనమునకు అతి సమీపముననే ఒక బ్రాహ్మణుడు పాలు పెరుగు విక్రయించుట చూచితిని. కొన్ని ఇండ్లకు ద్వారములు చేర్చి ఏదో విచిత్రమైన ఒక ఇనుప ముద్దను భద్రమునకు తగిలించినట్లా చూచితిని. అనగా ఇంటికి తాళములు వేయుటను గూర్చి ధర్మరాజు తెలుపుచున్నారు. ఇవన్నీయు నా మనసున చేరి అనేక విధముల కలత పెట్టుచుండగా వాటి చింతను దూరము చేయతలంచి సాయంత్రము సంధ్యావందన సమయమున అగ్ని కార్య నిమిత్తమై సమిధలు ఎన్ని వేసి గాలించినను అగ్ని రగులుకొనలేదు. ఇట్టి విపరీత దృశ్యములు ఏదో వినాశమునకే అను సంశయము నాలో నిమిషమునకు బలపడుచే నా విచారము కూడాను అధికమగుచున్నది. ఎంత ప్రయత్నించినను అరికట్టలేకపోవచ్చున్నాను. ఈ దృశ్యములను చూడ కలి ప్రవేశించినదో లేక ప్రవేశింపబోవుచున్నదో అన్నట్లు ఉన్నది. కాకున్నా ధర్మరాజ్యమున భర్తతో భార్య పోట్లాడి అతనిని విడిచి పుట్టినింటికి పోదునని న్యాయస్థానమున ఒక స్త్రీ వాదించుట ఎంత విచిత్రము! నిన్నటి దినము ఇట్టి తగాదా ఒకటి న్యాయస్థానమునకు వచ్చినది. వినరాని ఇట్టి విషయములు వినియు చింతింపకుండా ఉండుట సాధ్యము కాని పని. ఏటికి నిన్నటి దినము అశ్వశాలలో అశ్వములన్నీయు కంట నీరు పెట్టుచుండెనట. ఆ దృశ్యమును చూచిన పనివారలు అత్యంత ఆశ్చర్యముతో సహదేవునికి విన్నవించగా తమ్ముడు వెళ్లి ఎన్ని విధముల విచారించినను వాటి దుఃఖమునకు కారణము తెలియకపోవుట, తదుపరి సహదేవుడు కూడాను ఆశ్చర్యపడుట జరిగినది. ఇవన్నీయు వినాశకాలపు చిన్నెలు తప్ప మనోవికల్పములు కాదని దృఢమగుచున్నది అని ధర్మజుడు విచారముతో గడ్డము క్రింద చేయి పెట్టుకుని ఆలోచనలో మునిగినట్లు కూర్చునుట భీముడు చూచి ఒక వెగటు నవ్వు నవ్వి, రాజా, మీరు చెప్పు అశుభములు, అక్రమములు, అనాచార అధర్మములు నిజమే కావచ్చును. కాని మనకు వచ్చు కీడేమిటి? పరిపాలనలో కొన్ని కట్టుదిట్టములను భద్రమైనవిగా నియమించిన వీటిని అరికట్టవచ్చును. అంతమాత్రమునకే మీరింత విచారించుట ఆశ్చర్యముగానున్నది. పోని తిరిగి ఏమైనను మహాయుద్ధములు జరిగి రాజ్యమును తుడిచివేయునేమో అను అనుమానమునకు ఏ మాత్రము స్థానము లేదు. ఎందుకనగా మనకున్న శత్రువులు, చుట్టములు హతమారివి. ఇక శత్రువులైనను, మిత్రులైనను, సోదరులైనను మనము 5 మాత్రమే. పోని మనలో మనకేమైనను కలహములు బయలుదేరునా అన్నా అది కలలో సహితమో జరగదు. ఇక మీరు విచారించుటకు కారణము బోధపడకున్నది. ఇట్టి అల్ప దృశ్యములకు మీరింత ఆలోచనలో మునుగుట హాస్యాస్పదమునకు గురియగును అని ఒక చేతిలో గద మరి ఒక చేతిలోనికి మార్చుకుంటూ వెగటుగా మాటలు ముగించెను. అంత ధర్మజుడు, తమ్ముడా, నీకున్నంత వివేక విచారణా శక్తులు నాకు లేకపోలేదు.
నీవు చెప్పినట్లా నాకు శత్రు భయం ఏమాత్రమూ లేదు. ఒక అస్త్రముతో ముల్లోకములు భస్మము చేయునట్టి శక్తి సామర్థ్యములు కలిగియుండిన భీష్మ ద్రోణాదులనే జయించిన మనకు వేరు శత్రువులు ఏమి చేయగలరు? శత్రు భయమునకు చోటే లేదు. ఇక సహించరాని పరాభవముల సమయమనందే మనసులు చెలించిన మనకు శత్రుత్వము కాని అభిప్రాయ భేదములు కాని ఎట్లు కలుగును? ఒకవేళ నాకు ఏమైనను అరిష్టము కలుగునేమో అని చింతించుచున్నానని తలంచితివేమో. ఛీ, అట్టి తుచ్చ భ్రాంతి ఏనాడునూ లేదు. పాంచభౌతికమైన ఈ నీటి బుడగ వంటి దేహము ఏనాటికైనను ఊడిపోవునదే, రాలిపోవునదే, కాలిపోవునదియే. దీని చింత నేను చేయను. ఉన్న చింత అంతయు నాకు ఒక్కటి మాత్రమే. దానిని కూడాను దాచుకొనక చెప్పెదా, వినుడు. అది ఏమనా, తమ్ముడైన అర్జునుడు ద్వారకకు వెళ్లి ఇంచుమించు ఇప్పటికి 7 నెలలు కావచ్చుచున్నది. ద్వారకయందలి వాసుదేవుని యోగక్షేమములు ఈనాటి వరకును ఏమీయూ తెలియలేదు. తానైనను ద్వారకకు చేరినట్లు దూతతో వార్తనైనను పంపలేదు. దీని చింత కూడాను నన్నంత బాధించుటలేదు. ఎందుకనా, అర్జునుని ఎదిరించువారు వేరొకరు లేరని నాకు తెలియను. అట్లుకాక అర్జునునికేమైనను అననుకూలములో లేక అశుభములో కలిగియుండినా వాసుదేవుడు తెలిపియుండెడవాడు. కాన అర్జునునకు ఎట్టి ఆపదలు కలుగలేదని నాకు ధైర్యము. కాని వాసుదేవుని యోగక్షేమములయందు మాత్రము నాకు నిమిషమునందు అనుమానము అధికమగుచున్నది. హృదయము భరించలేని ఆవేదనతో కుములుచున్నది. ఇక దాచుట ఎందులకు? వాసుదేవుడు ఈ లోకమునే వీడినేమో అను అనుమానము నిస్సందేహముగా నన్ను ఆవరించినది. ఇంతకంటే వేరు చింతన మరి ఒకటి ఉన్నదా? అటులేమైనను జరిగియుండినా త్రిలోకనాథుని కోల్పోయిన ఈ దేశమున నేనొక నిమిషమును నిలువలేను. ఈ వైధవ్యమును ధరించిన లోకమును నేను చూడలేను. ఈ పాండవులకు పంచ ప్రాణములు ఆ వాసుదేవుడే. అతను లేని దేహములు శవస్వరూపములే. వాసుదేవుడు లోకమును వీడకున్నా ఈ అశుభములు ఇంత స్వేచ్ఛగా సంచరించవు. ఈ అన్యాయ, అక్రమ, అనాచార, అధర్మములకు ఇంత స్వాతంత్ర్యము లోకమును లభించవలనన్నా అతను ఈ లోకమును వీడియుండవలెను. ఇది నిస్సందేహము. నా హృదయమే ఇందుకు సాక్షి అని ధర్మజుడు తన దృఢ అభిప్రాయమును సోదరులకు గట్టిగా తెలుపగనే అందరి మోములు కొంత వాడెను. ధైర్యము కూలెను. భీముడు ఈ మాటలు విని ఒకవైపున తనకు కూడాను విచారము బాధించుచున్నను, మరొక వైపున ధైర్యము తెచ్చుకొని, అన్నా, అర్జునుడు రానంత మాత్రమున, క్షేమవార్త తెలియనంత మాత్రమున తమరింతటి అపోహలకు చోటిచ్చి విచారించుట భావ్యము కాదు. ఏ కారణము చేతనో మనకు వార్త తెలియకుండవచ్చును. నిదానముచే సత్యమును తెలుసుకుని విచారమునకు చోటివ్వవలను కాని, నీలో నీవు భ్రమించి అదే నిజమై ఉండునని తలంచుట అంత మంచిది కాదేమో అను ధైర్యము నన్ను ఈ రీతిగా పలికించుచున్నది. అందులకు ధర్మజుడు తిరిగి,
భీమా, నీవు ఏమి చెప్పిననో ఎన్ని చేసిననో నా భావమే సత్యమై ఉండను. లేకున్నా నాకెట్టి తలంపు రాదు. నా వామాంగము అదురుచున్నది. పురుషులకు వామభాగము, స్త్రీలకు కుడి భాగము అదురుట అశుభ లక్షణము. నా దేహముతో పాటు బుద్ధి, మనసు, సర్వేంద్రియములు కూడాను అదురుచున్నవి. కన్నులు మబ్బు గ్రమ్ముచున్నవి. లోకము నాథుని బాసినట్లు కనిపించుచున్నది. శ్రోత్రములు వినిపించుటలేదు, కాళ్ళు వణకుచున్నవి. వేయేటికి ఏ ఏ అంగములు ఏ ఏ పని చేయవలనో అట్లు ఆయా అంగములు చేయక స్తంభించినవి. ఇంతకంటే వేరు నిదర్శనమెందులకు? నీవు నా మాటలు నమ్మినను నమ్మకున్నను సత్యము మారదు. భూమి మాటి మాటికి కంపించుచున్నది. లోనుండి ఏదియో విచిత్రమైన భయంకర శబ్దములు వినిపించుతున్నవి. నక్షత్రములు రాలుచున్నవి. సరోవరమునందలి నీరు సముద్రపు అలలవలే అల్లకల్లోలముగానున్నది. ప్రకృతి నందలి పంచభూతములు నాథుని కోల్పోయిన రోదనలో మునిగిపోయినట్లు కనిపించుచున్నవి. ఇంక ఎన్ని నిదర్శనములు కావలెను? ఇంతకు పూర్వమే దేశములో కొన్ని ప్రదేశములందు రక్తపు బిందువుల వర్షము కురిసినట్లు దూతలచే వార్తలందినవి అని ధర్మజుడు దృఢ నిశ్చయుడై తెలుపుచుండా, నకుల సహదేవ భీముల నేత్రముల నుండి వారికి తెలియకనే నీరు కారదొడగెను, గుండెలు జల్లుమనెను, కాళ్ళు అదురదొడగెను. భీముడెటులనో ధైర్యమును తెచ్చుకొని, అన్నా, మీరు సెలవిచ్చినచో ఈ క్షణముననే ప్రయాణమునకు సర్వసిద్ధము చేసుకొని ద్వారకకు వెళ్లి సమస్త సమాచారములు తెలుసుకొని అనతి కాలములోనే సన్నిధిని వ్రాలుదును అని భీముడు ప్రయాణమునకు అనుజ్ఞ కోరుచుండగానే సూర్యుడు అస్తమించెను. ఎక్కడ జ్యోతులు అక్కడ భవనమునందు వెలగెను. ఇంతలో ద్వారము వద్ద పహరాకాచు బంట్రోతు అతి వేగముగా లోనికి వచ్చి ప్రభువులు దయచేయుచున్నారని తెలిపెను. పోయిన ప్రాణములు వచ్చి చేరినట్లు అందరూ అతి ఆతురతతో లేచి తమ్మునికి ఎదురేగి ద్వారక వార్తలు వినగోరవలనని బయలుదేరుచుండగానే అర్జునుడు అతి నీరసముతో కళాహీనుడై ఆనందరహితుడై లోన ప్రవేశించి ముఖమును చూపక ధర్మజుని పాదములపై వ్రాలెను. అంత ధర్మజుడు తన అనుమానమునకు తగిన బలమగు చిన్నెలను అర్జునుని యందు చూచి విచారముతో ఆతురతతో ద్వారకయందలి తన బంధుమిత్రుల క్షేమమును విచారించెను. అర్జునుడు పాదములపై వ్రాలినవాడు లేవలేకపోయెను. కంటి ధారలచే పాదములను తడుపుచుండుట చూచి మిగిలిన సోదరుల గుండెలు అనుమానముతో నిండి నిలువున నీరెయి స్తంభించిపోయిరి. ధర్మజుని మనసు మాయమాయెను. అర్జునుని భుజములు పట్టుకుని, తమ్ముడా, విషయమేమిటి? మా హృదయములు తరుగుకొని పోవచ్చున్నవి. యాదవుల క్షేమ సమాచారములు తెలిపి మమ్ము ఈ తాపము నుండి తప్పించుము అని అడుగుచున్నను. అర్జునుడు లేవలేకపోవుటయే కాక నోట మాట కూడాను రాలేకపోయెను. ఈ లోపల ధర్మజుడు ఏవేవో ప్రశ్నలు
వర్షము వలె కురిపించుచున్నాడు. పేరు పేరున వారి వారి క్షేమములను అడుగుచున్నాడు. దేనికి కూడాను సమాధానము లేదు. తల పైకెత్తి చూచుట లేదు. పోనీ వాసుదేవుడు ఏమి చెప్పి పంపెను, అతడు ఎట్లున్నాడు అని ఆతురతతో ధర్మజుడు ప్రశ్నించిన ప్రశ్నకు అర్జునుడు భరించుకోలేక లోనున్న దుఃఖము పొంగి పొరలి వచ్చుచు, అన్నా, ఇంకా వాసుదేవుడెక్కడ? మనమెంత నిర్భాగ్యులము! అతనిని దక్కించుకోలేని అభాగ్యులమైతిము గదా అని భోరున ఏడ్చెను. ఇంతలో సహదేవుడు విషయమును అర్థము చేసుకుని ఆ గది ద్వారములన్నయూ బిగించి దుఃఖమున కుమిలిపోవచ్చున్న అన్న చెంతకు వచ్చి ఓదార్చ మొదలుపెట్టెను. వాసుదేవుడు లోకమును వీడినను విషయము అందరికీ తెలిసి అందరూ ఒకపరి, హా విధి, పాండవులను ఎంత మోసము చేసితివి, లోకమును ఎంత చిన్నచూపు చూచితివి, ఎన్ని జన్మల పాపఫలమో, పాండవులు నేటికి ఇట్టి వార్త వినవలసి వచ్చెను అని ఎవరికి వారు విచారమున కూలిపోయిరి. కొంతసేపు ఆ గది నిశ్శబ్దముతో నిండిపోయెను. ఇంతలో ధర్మజుడు కంటి నీరు తుడుచుకొనుచు అర్జునుని కేసి చూచి, తమ్ముడా, వసుదేవుడు, నంద యశోదలు, మిగిలిన యాదవులందరూ ఇప్పుడు ఏ స్థితిలోనున్నారు? వారు మహా దుఃఖమున మునిగియుందురు. ఒకరేమిటి, ద్వారక అంతయు దుఃఖ సముద్రములో మునిగియుండును. మన స్థితియే ఇట్లుండా ఇక వారి స్థితి వేరు చెప్పవలైనా? కృష్ణుని వీడి వారు ఏ రీతిగా ఉండగలరో పాపము అని ఉబికి వచ్చు దుఃఖమును ఆపుకొనుచు కంటి నీరు కార్చుచు తనలో తానేదియో నిట్టూర్పులు విడుచుచుండా ధర్మజుని చూచి అర్జునుడు, అన్నా, ద్వారకవాసులు ఎంతయో అదృష్టవంతులు, అన్నింటా దురదృష్టవంతులము మనమే. వాసుదేవుడు లోకమును విడిచిన వార్త విని జీవించగల మొండి జీవులు ఒక్క పాండవులు మాత్రమే. మిగతావారు అట్టి అశుభవార్త వినక పూర్వమే లోకమును వీడిరి అని అర్జునుడు చెప్పుచుండగానే, హరిహరి, ఏమి ఈ ఘోరము? అసలు కథ ఏమో అర్థమొకటలేదు. సముద్రము ఏమైనను వచ్చి ద్వారకను ముంచివేసినదా, లేక దుర్మార్గులకు మరొక రాజులేమైనను ద్వారకపై పడి అందరినీ హతమార్చిరా? అర్జున, ఏమి జరిగినదో విశదముగా తెలిపి మా దుఃఖమునకు కొంత ఉపశాంతి చేకూర్చుము నాయనా అని ధర్మజుడు అర్జునుని హస్తములు పట్టుకుని తల నిమురుచూ అడిగెను. అంత అర్జునుడు, అన్నా, ఏ సముద్రము ఉప్పొంగి ద్వారకను ముంచలేదు. ఏ రాజులు ద్వారకపై యుద్ధమునకు రాలేదు. యాదవులలో వారిలో వారికి దుష్ట బుద్ధులు చెలరేగినవి. వినాశకాలమే వారికి విపరీత బుద్ధులు పుట్టించినది. అభిమాన మమకారములన్నవి కూడాను వారిలో శూన్యములై ఒకరినొకరు చంపుకొనిరి. యాదవులందరూ హతమైపోయిరి అని అర్జునుడు చెప్పగానే, బాల వృద్ధులను కూడాను బలి ఇచ్చినట్టి బుద్ధులు వారలలో పుట్టుటకు ఏదియో బలవత్తరమైన శక్తి దీనికంతనూ కారణరూపమును ధరించియుండును అర్జున అని ధర్మజుడు విషయమును వినగోరి దుఃఖమును మృంగి
జరిగిన వృత్తాంతమును విశదముగా తెలుపమనెను. అంత అర్జునుడు కూడాను కొంత దుఃఖమును దిగమ్రింగి జరిగిన వృత్తాంతమంతయు తెలుప మొదలుపెట్టెను. సోదరులు ముగ్గురు చింతతో చెంత చేరి విషయమును అతి శ్రద్ధతో వినదొడిగిరి. అన్న, వాసుదేవుని సంకల్పము లేక ఈ వసుధలో ఏ చిన్న కార్యము కూడాను జరుగుదని విషయము నాకు నేటికి సంపూర్ణముగా తెలిసినది. తానే సూత్రధారుడై ప్రేక్షకులతో కూర్చొని తాను ఎవ్వరికిని తెలియని వానివలే దాగియుండెను. ఏ పాత్రను ఏ విధముగా నటింపవలెనని నిర్దేశించెనో ఆ విధముగా ఆ నటుడు చేయక తప్పదు గదా. ఈ నాటకమునందలి చిత్ర విచిత్రములు ప్రేక్షకుల హృదయములకు మాత్రము మార్పు కలిగించనే కాని సూత్రధారునకు అట్టి భేదములు ఏమాత్రమును కలుగవు కదా. ఎప్పుడు ఎవరి చేత ఏమి చెప్పించ తలంచనో అప్పుడు వారికి అట్టి బుద్ధి పుట్టించను. దానికి జన్మాంతర కర్మ కూడాను కొంత చేరక తప్పదు. కాకున్నా మనవారలైన యాదవులందరూ స్వాభావికముగా దైవ బ్రాహ్మణ భక్తులన్నది మీకు తెలిసిన విషయమే. అయితే ఏనాడు ఏ మహనీయుల యొక్క శాపమో, ఏనాడు యాదవులు ఏ కర్మ చేసిన పాప ఫలమో కాని ప్రభాస క్షేత్రమున క్రతువును చేయపోవుటయు, ఆనందముగా ఆ 7 దినములు క్రతువులు నిరాటంకముగా అతి వైభవముగా జరుపుటయు, కడపటి దినము పూర్ణాహుతి కూడాను కృష్ణుని సమక్షమున సమాప్తి గావించుటయు, ఆనాడు మంగళ స్నానములు చేసి బ్రాహ్మణులందరూ యజ్ఞప్రసాదము స్వీకరించి యాదవులందరికీ పంచిపెట్టుటయు అన్నియు సక్రమముగా శాంతముగా ఆనందముగా జరిగినవి. తదుపరి మధ్యాహ్నమున బ్రాహ్మణ సమారాధన జరిగిన తరువాత ప్రసాదమును యాదవులందరికీ బంతులు కూర్చునబెట్టి బ్రాహ్మణులు వడ్డనలు జరుపుచుండగా వినాశకాలే విపరీత బుద్ధి అనినట్లా ఈ లోపల కొందరు వారుణుని త్రావి మదోన్మత్తులై తమవారనియు పరాయివారనియు విచారించుకొను శక్తి శూన్యమై పరస్పర ఆక్షేపణలు ప్రారంభమైనవి. కడకు అవి నీచముగా తిట్టుకొనుట వరకు పెరిగెను. పోట్లాట ముదిరి కడకు పరస్పర దెబ్బలాటలోనికి దిగిరి. ఒకరినొకరు కొట్టుకొనుటకు అతి తీవ్రముగా దిగిరి. అన్న, నిజముగా ఇది అంతయు భగవత్ సంకల్పమని చెప్పక తప్పదు. ఇంతవరకు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం విన్నారు.